Hi everyone, welcome to Career Big Study Circle, RRB NTPC 2025 ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఎవరైనా ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ సిటీ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎగ్జామ్ పడిందో చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ముందు రోజు ఏ రోజుకు ఆ రోజు ఒకసారి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఈమెయిల్ కూడా మెసేజ్ వస్తుంది, అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ఇన్ కేసు రాని ఎడల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీ చెకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ ఎప్పుడనేది ఒకసారి చెక్ చేసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోండి. కొంచెం దూరంగా ఇస్తేనే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ లేకపోతే జర్నీ ప్లాన్ చేసుకోవడం కానీ చక్కగా చేసుకోండి. ఎందుకు అంటే జర్నీ కూడా మన ఎగ్జామ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు బాగా జర్నీ చేసి ఎగ్జామ్ రాశారనుకోండి, ఎగ్జామ్ అనేది అంత ఎఫెక్టివ్గా రాయలేరు. కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి కొంచెం ముందు రోజు వెళ్ళడం కానీ కొంచెం జర్నీ చక్కగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, చక్కగా మీరు ఈ టైంకి ఎగ్జామ్కి వెళ్ళి చక్కగా రాసొస్తారు. ఆ 1 అవర్ 1.5 అవర్ అనేది చాలా చాలా క్రూషియల్. ఇన్ని రోజులు పడిన కష్టం వేరు, ఆ 1.5 అవర్ మీరు పర్ఫామ్ చేసే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందువల్ల ముందు రోజు ప్లాన్ చేసుకోండి, చక్కగా మీ జర్నీని ప్లాన్ చేసుకోండి, ఫుడ్ చక్కగా తీసుకుంటూ ఉండండి. ఈ ఎగ్జామ్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ జాబ్ కొట్టారా మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. మీకు నెక్స్ట్ లెవెల్ పే కమిషన్ 8 వస్తుంది కాబట్టి శాలరీ అనేవి ల్యాక్స్లో వస్తుందమ్మా. మీకు ఈజీగా నెక్స్ట్ ఎన్టీపీసీలో లెవెల్ 6 ఆ లెవెల్ జాబ్ కొడితే అట్లీస్ట్ 80 to 90 వస్తుంది. మంచి శాలరీలు వస్తాయి. ఎవరు కూడా వదులుకోవద్దు, ఫోకస్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను, సో డైలీగా ఫాలో అవ్వండి. ఇంకా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సార్ మాకు పలానా విషయంలో మాకు డౌట్ ఉంది, ఈ విషయం మాకు క్లారిఫై చేయండి అంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. మీకోసం ప్రతిరోజు ఈ స్ట్రాటజీకే పాలిటీ అది హిస్టరీ ఎంత ఈజీగా అది ఎంత తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా నేను ఫాస్ట్గా రివిజన్ చేపిస్తాను. మీరు కూడా ఫాస్ట్గా చదవండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి ఇప్పటివరకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, రెగ్యులర్గా చూస్తున్నారు వీడియోస్. ఇంకా జ్యుడిషియరీ సిస్టమ్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ద పవర్ టు ఇష్యూ రిట్ హెబియస్ కార్పస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి హెబియస్ కార్పస్ అనేది ఎక్కడ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, లోవర్ కోర్టు. మాకు చూడండి అమ్మా, ఈ హెబియస్ కార్పస్ అనేది మనకి ఆర్టికల్ 32లో ఉంటుంది. ఆర్టికల్ 32లో మనకి రిట్స్ అని మనకి 5 రిట్స్ ఉంటాయమ్మా. ఏంటి ఆ 5 రిట్స్ అంటే మీకు ఒక ట్రిక్ చెప్పడం జరిగింది. ఆ ట్రిక్ ఏంటంటే ఎంపీసీ హై క్వాలిటీ అని చెప్పడం జరిగింది. ఎంపీసీ హై క్వాలిటీ. ఎం అంటే మానమస్, పి అంటే ప్రొబేషన్, సి అంటే సెరిసరీ, హెచ్ అంటే హెబియస్ కార్పస్, క్యూ అంటే క్యూఆర్ అంటే మనకి ఈ 5 రిట్లు అనేది ఉండడం జరిగింది. ఆర్టికల్ 26 ప్రకారంగా మీరు ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అయితే ఈ రిట్స్ అనేవి బోత్ హైకోర్టులో ఉంటాయి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అమ్మ. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. హెబియస్ కార్పస్ ఈజ్ అ లాటిన్ టర్మ్ విచ్ లిటరల్లీ మీన్స్ మీకు మీరు మర్చిపోయారు అనుకోండి, హెబియస్ అంటే హెచ్ కాబట్టి హ్యావ్ ద బాడీ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది కూడా అడుగుతున్నాడు, హ్యావ్ ద బాడీ. హెబియస్ కార్పస్ అంటే హ్యావ్ ద బాడీ. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్యూడ్ బై సుప్రీం కోర్ట్ అండర్ ద ఆర్టికల్ 32 and the High Court under Article 226. This writ is a blue mark of individual liberty and against arbitrary detention. This writ can be issued against both public authorities as well as the private individuals. It protects against the unlawful and indefinite imprisonment. ఎవరైనా మీ తప్పు లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, సో అప్పుడు ఎక్కువగా ఈ హెబియస్ కార్పస్ అనేది బాగా పనిచేస్తుందమ్మా. మీకు అల్లరి నరేష్ మూవీ ఒకటి ఉంటుంది, నాంది మూవీ ఎవరైనా చూసుంటే ఆ నాంది మూవీలో ఎస్పెషల్లీ ఈ హెబియస్ కార్పస్ కోసమే గట్టిగా ఫైట్ చేయడం జరుగుతుందమ్మా. సో హెబియస్ కార్పస్ అనేది ఎవరినైనా అన్లాఫుల్గా అంటే వాళ్ళు ఏమో తప్పు చేయకుండా అన్లాఫుల్గా అరెస్ట్ చేస్తే
వాళ్ళని కాపాడుకోవడానికి మనకు కొన్న ఆయుధం ఏంటంటే హెబియస్ కార్పరస్. హెబియస్ కార్పరస్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యావ్ ద బాడీ అని, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఓత్ అండ్ అఫర్మేషన్ బై జడ్జ్ టు హైకోర్ట్. ఏ ఆర్టికల్ ప్రకారంగా మనం జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న అంటున్నారు మనకి బిఎం 219 ప్రకారం. ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ కన్సర్న్. ఆర్టికల్ 219 of India Constitution specially provides that every person who is appointed by judge of High Court shall before they enter upon this office make the subscribe before the governor of the concern state some person appointed by the behalf of him oath and affirmation. సింపుల్గా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే ఆర్టికల్ 219 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైకోర్ట్ పవర్స్ టు ఇష్యూ ద రిట్స్ మెన్షన్ అండర్. ఏ అధికారం ద్వారా, ఏ ఆర్టికల్ ద్వారా హైకోర్టు అనేది రిట్ జారీ చేయొచ్చు అంటే ఆర్టికల్ 226 ప్రకారం అమ్మ. ఆర్టికల్ 226 ప్రకారంగా మనకి, అదే ఆర్టికల్ 32 ప్రకారం అయితే సుప్రీంకోర్టు. ఇక్కడ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ప్రొవైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడి నుండి తీసుకుందంటే విమనర్ కాన్స్టిట్యూషనా, బ్రిటిష్ కాన్స్టిట్యూషనా, కెనడా కాన్స్టిట్యూషనా, యుఎస్ కాన్స్టిట్యూషన్. చూడండి మనకి ఎక్కడి నుండి తీసుకుందంటే అమెరికా నుండి తీసుకుందామా. అమెరికా నుండి జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ ప్రొవైడెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా నుండే మనకి ఏం తీసుకున్నామంటే జ్యుడిషియల్ రివ్యూ అని తీసుకున్నాం. అదేవిధంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తొలగించే విధానం కూడా ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే అమెరికా నుండి. ఆల్రెడీ మనం అమెరికా నుండి తీసుకున్న అంశాలు ఏంటనేది ఒక క్లియర్గా అంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ రిట్స్ issued to restrain person from acting in the public offence to which he is not entitled. చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ దీస్ రిట్స్, ఏ రిట్స్ ఇష్యూ చేయడం వల్ల రీస్ట్రైన్ పర్సన్ ఫ్రమ్ ద యాక్టింగ్ ఇన్ పబ్లిక్ అఫేర్స్ టు విచ్ ఈసీ నాట్ ఎంటైటిల్డ్. సో ఆన్సర్ ఏంటంటే క్యూఆర్ఎన్. టు ఏ అధికారం చేత ఆ పని చేశావు అని మనం అడగడం అమ్మ. క్యూఆర్1 చూసినట్లయితే ఈ రిట్లు అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పాను, 5 రిట్స్ ఉన్నాయని చెప్పాను. హెబియస్, మాండమస్, ప్రొబిషన్, సరిసరి, కోవారంట్. మనకి కోవారంట్ అంటే వాట్ అథారిటీ అని చెప్పవచ్చమ్మా. కోవారంట్ అంటే వాట్ అథారిటీ, ఏ అధికారం చేత నువ్వు అధిక చేసావని మనకి అడుగుతుంటారు కదా, అది ఆ టైంలో మనకి కోవారంటే వాడతామమ్మా. కోవారంటే. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఓత్ ఆఫ్ అఫర్మేషన్ ఆఫ్ బై జడ్జ్ ఆఫ్ హై కోర్ట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం 219 ఆర్టికల్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 219 డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 185 ఏం చెప్తుందంటే చైర్మన్ ఆఫ్ ద డిప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ ద రిజల్యూషన్ ఫర్ ఈజ్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ అండర్ కన్సిడరేషన్ అని. 56 ఏం చెప్తుందంటే 256 ఆబ్లిగేషన్ ఆఫ్ ది స్టేట్ అండ్ యూనియన్ అని. 289 ఏం చెప్తుందంటే ఎగ్జామ్షన్ ప్రాపర్టీ అండ్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టాక్సేషన్ కోసం చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే యాజ్ ఆఫ్ మార్చ్ 2022 ద కామన్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఈజ్ లొకేటెడ్. ఎక్కడుందంటే హైకోర్టు చండీగఢ్లో ఉందమ్మా. ఎవరెవరికి? పంజాబ్కును హర్యానాకి ఒకే హైకోర్టు ఉంది, అది చండీగఢ్ హైకోర్టు ఉందమ్మా యాజ్ ఆఫ్ మార్చ్ 2022 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ వన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆర్టికల్ 124 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ హీ అటెండ్స్ ఏజ్ ఆఫ్ డాసియర్స్. సుప్రీంకోర్టు జడ్జి ఎన్ని సంవత్సరాల వరకు తన పదవిలో కొనసాగవచ్చు అంటే 65 సంవత్సరాల వరకు అమ్మ. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ప్రజెంట్ ఇండియా చీఫ్ జస్టిస్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విత్ ర్యాంక్తో కూడా. ఆర్టికల్ 124లో 2 అని ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్ట్ షెల్ హోల్డ్ ఆఫీస్ అంటల్ హీ అటెండ్స్ ద ఏజ్ 65 years. అతనికి 65 సంవత్సరాలు వచ్చినంత వరకు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండొచ్చు అని మనం చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 124లో 2 సబ్లో చెప్తుందమ్మా. యాజ్ ఆఫ్ మార్చ్ 2022
హౌ మనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే మనకి 25 హైకోర్ట్స్ ఉన్నాయమ్మా. 25 హైకోర్ట్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద హైకోర్ట్ ఈజ్ ద సుప్రీం జ్యుడిషియల్ బాడీ ఇన్ ద స్టేట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 214 in the Constitution of India, each state of India shall have a high court. The Andhra Pradesh High Court is June 25th High Court in India. Andhra Pradesh High Court 25th High Court. It was established in 1st June 2019. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అనేది 25th హైకోర్టు. అది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1st Jan 2019లో ఫామ్ అయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ మీన్స్ కేసెస్ దట్ కెన్ బి డైరెక్ట్లీ కన్సిడర్డ్ బై ద సుప్రీం కోర్ట్ వితౌట్ గోయింగ్ టు ద లోవర్ కోర్ట్స్ బిఫోర్ దట్. అది చూసినట్లయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అమ్మా. మనకి కొన్ని ఉంటాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మీన్స్ దట్ కెన్ బి డైరెక్ట్లీ కన్సిడర్డ్ బై ద సుప్రీం కోర్ట్ వితౌట్ గోయింగ్ టు ద లోవర్ కోర్ట్స్. ఓన్లీ సుప్రీం కోర్టులోనే డీల్ చేశారనుకుంటా, అదే ఇంకే కోర్టులో డీల్ చేయలేదనుకుంటా. దాట్ ఈస్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ చెప్తారమ్మా. Original jurisdiction of the court refers to the matter for which a particular court is approached the first. In the case of Supreme Court in India, original jurisdiction is covered under the Article 131 చెప్తుందమ్మా. అండర్ ఆర్టికల్ 131లో మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కోసం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద సుప్రీం కోర్ట్ గివ్ ఇట్ జడ్జిమెంట్ సబీర్ సింగ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ హర్యానా కేస్ విచ్ వాజ్ రిలేటెడ్ టు డౌరీస్? ఏ సంవత్సరం అంటే 2021లో ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎవరు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కాపాడుతున్నారు అంటే సుప్రీంకోర్టు అమ్మ. ఏదైనా మన సుప్రీంకోర్టు పార్లమెంట్కి ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవైనా వైలేట్ అయితే ఎవరు చూస్తారు అంటే సుప్రీంకోర్టు. ఆప్షన్ ఏ ఇదమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు క్లాజ్ 2 ఆఫ్ ది డాష్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి ఏ ఆర్టికల్ ప్రకారంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 అమ్మ. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది అంటే అండర్ ది క్లాజ్ 2 ఆర్టికల్ 124 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. యూజువల్లీ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇన్ అపాయింటెడ్. ఆర్టికల్ 127 ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ హెడ్ హుక్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టే చెప్తుంది. ఆర్టికల్ 121 చెప్తుందంటే నో డిస్కషన్ ఇన్ పార్లమెంట్ రిగార్డింగ్ ది కండక్ట్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎక్సెప్షన్ మెన్షన్ ఆఫ్ ది రిమూవల్ ఆఫ్ జడ్జెస్. ఆర్టికల్ 118 ఏం చెప్తుందంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ హౌస్ గురించి ఆర్టికల్ 118 చెప్తుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1950 envisaged a Supreme Court which Chief Justice dash other judges లీవింగ్ ఇంటూ పార్లమెంట్ టు ఇంక్రీజ్ ద నెంబర్. ఎంతమందిని అంటే 7 members అంట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఏ ఆర్టికల్ అనేది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ క్వశ్చన్ చెప్తుంది అంటే ఆర్టికల్ 143 అమ్మ. ఈ ఆర్టికల్ 143 ప్రకారంగానే ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ సలహా తీసుకోవచ్చు. ప్రెసిడెంట్కి అవసరమైతే సుప్రీంకోర్టు సలహా అనేది తీసుకోవచ్చు. హూ కెన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ కేస్ ఫ్రమ్ వన్ స్టేట్ హైకోర్ట్ టు అనదర్ స్టేట్ ఆఫ్ హైకోర్ట్ ఫ్రమ్ కోర్ట్ సబార్డినేట్ టు అనదర్ స్టేట్ హైకోర్ట్? ఎవరు అంటే మనకి సుప్రీంకోర్టు చేయొచ్చు అమ్మ పని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం హైకోర్ట్? వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఎంత అంటే 65 years అమ్మ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రిగార్డింగ్ సుప్రీం కోర్ట్ ఈజ్ హెడ్ బై ది హూ అమంగ్ ద ఫాలోయింగ్? ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సెక్రటరీ జనరల్, అటార్నీ జనరల్? మనకి ద రిజిస్టర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ హెడెడ్ by the Secretary General, who is the associated is work by
11 register and 25 additional registers. Article 146 of the Indian Constitution deals the appointments of officers and servants of the Supreme Court of India. Option C is the right answer. Next, which of the following opens best describe the independence of judiciary? Judges must be able to perform their functions without fear and favor. ఎటువంటి భయం లేకుండా ఎవరికి అనుకూలంగా లేకుండా జడ్జి అనేది ఉండాలమ్మా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్డ్? మనకి హైకోర్టు ఢిల్లీ ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నాడు. అదే ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నాడు. మనకి 1966లో ఫామ్ అయిందమ్మా. ఫస్ట్ హైకోర్టు చూసినట్లయితే మద్రాసు 862 అమ్మా. కలకత్తా హైకోర్టు 862 ఓల్డెస్ట్ దే. బొంబాయి హైకోర్టు 14th August. అలహాబాద్ హైకోర్టు 17th March 1866 అమ్మ. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తాను చూడండి. సిబిఎం కాంపౌండ్. సిబిఎం. సి అంటే కలకత్తా, బి అంటే బొంబాయి, ఎం అంటే మద్రాస్, ఏ అంటే అలహాబాద్. మనకి ఇవన్నీ కూడా చూసినట్లయితే సిబిఎం చూసినట్లయితే 1862లో స్టార్ట్ చేస్తే మనకి అలహాబాద్ కోర్టు 1866లో ఫామ్ చేయడం జరిగిందమ్మా. ద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్. మనకు డిస్ట్రిక్ట్స్ కోర్టు ఎవరు అండర్లో ఉంటాయమ్మంటే హైకోర్ట్ ఆఫ్ స్టేట్ అండర్లో ఉంటాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ హైకోర్టు ఎప్పుడు ఫామ్ అయింది అంటే మనకి కలకత్తా హైకోర్టు అమ్మా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి 3 కూడా ఒకే సంవత్సరంలో ఏర్పడ్డాయి, కానీ మనకి విత్ డేట్స్లో కొంచెం చేంజ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి జూలై 1st కలకత్తా అయితే August 15th మద్రాసు, August 14th బొంబాయి అని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా? ఓల్డెస్ట్ హైకోర్ట్ ఇది ఎక్కడంటే కలకత్తా. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఢిల్లీ హైకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్? 1966 అని ఇప్పుడే చెప్పుకున్నాం. నెక్స్ట్, ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ హూ ప్రెసిడెంట్స్ ఎవరు ముందు ఉంటున్నాడు? మనకి దీపక్ మిశ్రా ముందమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఈక్వల్ జస్టిస్ ఫర్ ఆల్, యోగక్షేమ వహిమాన, సత్యమేవ జయతే, హ్యాటో ధర్మస్థ చేసి. మనకి యోగక్షేమ వహిమాన్యమ్మ. సో ఆప్షన్ నో. ఏతో ధర్మస్థ యోహో జయహో. ఏతో ధర్మస్థ జయహో. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి 28 January 1950లో రావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వేర్ డిడ్ హైకోర్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఎక్కడుందంటే మనకి అలహాబాద్లో ఉందమ్మా. అలహాబాద్. సో ఆప్షన్ ఏమవుతుందంటే డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.